ఇదేంది ఇది ఎలక్ట్రిక్ బండికి సౌండ్ వస్తున్నట్టుంది. ఆపండి. బ్రో ఇది కొమకి రేంజర్ ఎలక్ట్రిక్ బైక్ కదా? అవును. హాయ్, నా పేరు ఆదిత్య. వాడుతున్నారా ఈ బండిని మీరు? వాడుతున్నాను. ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని? ఓకే, సరే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఒకసారి దిగండి. హెల్మెట్ తీసేయండి. ఓకే, ఇది షోరూమ్ నుంచి వస్తుంటే షోరూమ్ నుంచి ఇంటికి వచ్చినాక ఇంటి దగ్గర పెట్టి మా నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దామని చూస్తే ఈ క్యాప్ పూసిపోయింది. 2 parts డివైడ్ అయ్యింది. ఇక్కడ ఆయిల్ లీక్ అయ్యి ఇక్కడ డిస్క్ పైన వాడి ఆ సౌండ్ జనరేట్ అవుతుంది. ఆ డిస్ప్లే కూడా స్క్రీన్ కనెక్టింగ్ అంటాడు కానీ ఫోన్ నుంచి అది వస్తుంది. అసలు కనెక్టింగ్ బాగాలేదు, కనెక్ట్ అవ్వడం కష్టం. ఇంకోటి షాక్ అబ్జర్వర్స్ కూడా బాగాలేవండి. ఎప్పుడు తీసుకున్నారండి బండి ఇది? మన దసరాకి. ఓకే, సో మీ పేరు? నా పేరు నరసింహ గారు. నేను చూస్తుంటాను మీ ఛానల్స్ రెగ్యులర్గా. ఓకే, నేను బైక్ తీసుకోవడం కూడా మీ ఛానల్ చూసే తీసుకున్నాను. ఓకే, సో బేసిక్గా మీరు ఎలక్ట్రిక్ బండి తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అంటే మా ఛానల్ చూసి అనుకున్నారా, లేదంటే డబ్బులు సేవ్ చేద్దామని అనుకున్నారా? అంటే నేను ఒక బుల్లెట్కి వెళ్దాం అనుకున్నా. ఓకే, బుల్లెట్ నేను స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం పెట్రోల్ సేవ్ అన్నట్టు డిస్కవరీ అవి వాడేది. తర్వాత ఇది బుల్లెట్ లా కొంచెం ఫీల్ ఉంది, మైలేజ్ సేవ్ మనకు ఇక ఇవి కదా మనకు పొల్యూషన్ కూడా బాగుంటుందని. ఓకే, అంటే అటు మీకు బుల్లెట్ సౌండ్ వస్తుంది, పెట్రోల్ సేవ్ చేసినట్టు ఉంటుంది, బడ్జెట్లో వస్తుంది, కొంచెం బండిగా క్రూజర్ బైక్ లాగా పెద్దగా ఉంది కదా ఆఫీషియల్గా. ఓకే, ఆ వేళ ఇది ట్రై చేశాను. సో అన్ని కలిసి వస్తున్నాయని దీన్ని తీసుకున్నాను. ఫస్ట్ మీ ఛానల్లో చూశాను దీన్ని. ఓకే, మీరు అన్నారు కదా ఇది ఓవరండి బుల్లెట్ సౌండ్ రాదని ఈవీ బైక్లో అని, అది నాకు బాగా నచ్చింది. ఓకే, ఇక సరే అప్పటి నుంచి ట్రై చేశాను, చూశాను, ఫిజికల్ కూడా 2 times అయితే చెక్ చేశాను. ఓకే, తీసుకున్నాను. ఓకే, సో మీరు బుల్లెట్ తీసుకోవాలనుకున్నారు, ఎలక్ట్రిక్ బండి, ఇవి 2 కలిసి వస్తున్నాయని దీన్ని తీసేసుకున్నారు. ఓకే, సో మీరు ఫస్ట్ కొమకి షోరూమ్కి వెళ్ళి బండిని చూసినప్పుడు మీ రెస్పాన్స్ ఏంటి, ఎలా అనిపించింది? ఫ్యామిలీతో వెళ్ళాను, ఫస్ట్ విజిట్ ఫ్యామిలీ తీసుకోలేదు, మెట్రోలో వెళ్ళాను ఫ్యామిలీతోనే. ఓకే, ఫ్యామిలీ మొత్తం మా పిల్లల్ని రౌండ్ చేశాను, కిడ్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి తెచ్చుకున్నాను, ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఓకే, అలా మంచిగా అనిపించింది, ఫస్ట్ రౌండ్ వేసాను, మంచిగా అనిపించింది. ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాద్లో మియాపూర్. ఓకే, ముందు మీరు ఉండేది ఇక్కడ ఉప్పల్లో. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి తీసుకున్నారు? ఇక్కడ మెట్రో ఎక్కేసి అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. ఓకే, 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 డన్. సో వీళ్ళు కొమకి వాళ్ళు మెయిన్గా దీంట్లో హైలైట్స్ వచ్చేసరికి దీని లుక్స్, ఆ సౌండ్, వీళ్ళు క్లెయిమ్ చేసే రేంజ్. సో ఫస్ట్ రేంజ్ గురించి మాట్లాడుకుందాం మనము. వాళ్ళు 200 kilometers రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు యావరేజ్గా. మీకు ఎంత వస్తుంది? ఫస్ట్ మోడ్ వెళ్ళాను నేను, ఒక 180 అంటే ఒక 160 వరకు వెళ్ళాను నేను. ఓకే, అప్పటికి ఇంకా 20% 25% వరకు ఛార్జింగ్ ఉంది ఇంకా. ఓకే, అట్లా ఏం లేదు. మళ్ళీ రీసెంట్గా రిజిస్ట్రేషన్ సంగారెడ్డి. ఓకే, సంగారెడ్డి 75 kilometers ఉంది హౌస్ నుంచి. అప్ అండ్ డౌన్ మొత్తం ఫస్ట్ మోడ్లో వచ్చాను. ఓకే, 40% సేవింగ్ అయింది. 140 kilometers వచ్చింది అప్ అండ్ డౌన్. ఓకే, ఇంకా 40% ఛార్జింగ్ ఉంది. ఓకే, అంటే 60%లో మీరు 75 వెళ్ళొచ్చారు. 140 మొత్తం ఫస్ట్ మోడ్లో వెళ్ళాను. ఓకే, సో ఆ లెక్కన వేసుకుంటే మనకి 200 వరకు, 180 నుంచి 200 వరకు ఈజీగా వస్తుంది. ఓకే, పికప్ ఎలా ఉంది దీన్ని? BLD బాగుంది, చాలా బాగుంది, పికప్ బాగుంది. టాప్ స్పీడ్ ఎంత వరకు వెళ్ళారు? టాప్ స్పీడ్ అంటే 80 రేంజ్కి వెళ్ళాను, ఇంకా పోతుంది కానీ నేను వెళ్ళలేదు. ఓకే, సో నాకు దీంట్లో బ్రేక్స్ అనేవి అంత నచ్చవు, మీకు ఎలా అనిపించింది? బ్రేక్స్ అయితే బాగాలేవండి. అంటే మన డిస్క్ బ్రేక్తో కంపేర్ చేస్తే అసలు డిస్క్ బ్రేక్ అనవద్దు వీటిని. నార్మల్ బ్రేక్స్తో డ్రమ్ బ్రేక్ లాగా అయితే యూజ్ అవుతుంది. బ్రేక్ కండిషన్ అయితే బాగుంది, కానీ డిస్క్ బ్రేక్ అయితే అంత పర్ఫెక్షన్ లేదు. మరి ర్యాష్గా నడిపి బ్రేక్స్ డిస్క్ బ్రేక్ లాగా అయితే కంట్రోల్ కాదు. ఓకే, నార్మల్ బ్రేక్స్తో కంపేర్ చేసుకుంటే బెటర్. ఓకే, అండ్ దీంట్లో ఛార్జింగ్ టైం కూడా కొంచెం ఎక్కువే, పెద్ద బ్యాటరీ కాబట్టి. మీకు ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి? నాకు ఎప్పుడు మ్యాక్సిమం 30-40 ఉన్నప్పుడు వెళ్తాను నేను. 4 hours to 5 hours దాకా తీసుకుంటుంది. అంటే డెడ్ ఉంటే మ్యాక్సిమం 6 hours తీసుకుంటా అనుకుంటుంది. ఓకే, టైం అయితే బాగా తీసుకుంటుంది. ఓకే, ఓకే, దసరా అయిపోయి ఒక 3 to 4 months అవుతుంది. అవును. సో ఈ 4 monthsలో మీ పవర్ బిల్ ఏమైనా ఫ్లక్చుయేషన్ వచ్చిందా? నాకు ఒక 200+ వస్తుంది. అంటే ప్లస్ వింటర్ కూడా కదా, హీటర్ ఎక్స్ట్రా యాడ్ అయింది, ఇది ఒకటి యాడ్ అయింది, ఒక 250 to 200 అరేంజ్ చేస్తాను. అంటే దీనికి 200 రూపాయ. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు ఇప్పటివరకు మీరు? 2200 చేంజ్. 2200. ఓకే, ఎలా అనిపించింది 2000 kilometers మీ ఫీడ్బ్యాక్ ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్ నడపడం ఫీల్ బాగుంది, బండి నడపడం ఫీల్ బాగుంది, కానీ చిన్న ఇది 2.2 lakhs 2 లక్షల 20,000 పెట్టి తీసుకున్నప్పుడు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ నాకు
డిస్టర్బ్ అనిపిస్తుంది. 2,00,000 అంటే ఎక్కువే. బుల్లెట్ వచ్చేది ఇంకో 20 వచ్చేది. ఓకే. కాకపోతే నాకు ఈ వెళ్ళేటప్పుడు ఫ్యూర్ పోయించాలన్న అలాంటి టెన్షన్స్ లేకుండా నడిపే ఫీల్ కూడా చాలా బాగుంది, స్మూత్ గా. ఈవీ అంటే మీకు తెలిసిందే, ఇక స్కూటీ కంటే ఇంకా బాగుంటుంది. ఓకే, నాకు మంచిగా అనిపించింది. చిన్న ఇష్యూస్ ఏమున్నాయి చెప్పండి నాకు. నాకు స్టార్టింగ్ లో ఫ్యామిలీతో వెళ్తుంటే డిస్క్ బ్రేక్ నట్టు ఊసిపోయిందండి. అసలు మెయిన్ అది చాలా హెవీ అనుకోవాలి. బ్యాక్ సైడ్ మన డిస్క్ బ్రేక్ 2 నట్స్ ఉంటాయి, అదొక నట్ మొత్తం ఊసిపోయి సౌండ్ కట్ అని సౌండ్, హెవీ సౌండ్ వచ్చింది. ఫ్యామిలీతో సైడ్ కాపుకొని చూస్తే నట్టు పోయింది. స్లోగా మనం రిటర్న్ బ్యాక్ అయ్యి ఇంటికి వెళ్ళి లోకల్ మెకానిక్ తో ఒక నట్ యాడ్ చేయించాను మళ్ళీ. మెయిన్ అది బ్రేక్ది బాగా అనిపించింది. ఇది షోరూమ్ నుంచి వస్తుంటే, షోరూమ్ నుంచి ఇంటికి వచ్చినాక ఇంటి దగ్గర పెట్టి మా నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దామని చూస్తే ఈ క్యాప్ పూసిపోయింది. 2 పార్ట్స్ డివైడ్ అయింది. మళ్ళీ డిస్ప్లే 2 పార్ట్స్ డివైడ్ అయింది. షోరూమ్ ఫోన్ చేసి రెస్పాన్స్ బాగా ఇచ్చారు వాళ్ళు. నాకు షోరూమ్ నుంచి ఏం లేదు, కాకపోతే రమ్మంటే మళ్ళీ మియాపూర్ వెళ్ళాలి. అతను ఏమన్నాడు, స్టిక్ చేసి ఇస్తా అన్నాడు. నాకు స్టిక్ వద్దు, నాకు రిప్లేస్మెంట్ కావాలని అడిగిన. సరే అట్లయినా ఇస్తా అన్నాడు. నాకే వీలు కాక కొన్ని రోజులు పోలేదు. సరే నేనే అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం ఫేక్ లాంటి టచ్అప్ చేసి పెట్టేసి లోపల వైర్స్ ఏం కాలేదు, డిస్ప్లే క్యాప్ పూసి వచ్చాను. షోరూమ్ నుంచి ఇంటికి వచ్చాను అంతే, వేరే ఏం లేదు. అది ఫస్ట్ మైనస్ అయింది అక్కడ నాకు. తీసుకున్న రోజు పూజ కూడా కాలేదు, అదొక నెగిటివ్ పాయింట్ వచ్చేసింది. దాని తర్వాత డిస్క్ బ్రేక్ బోర్డు వచ్చిపోయింది కదా సార్. తర్వాత ఇవి లూజ్ అయిపోయినాయి. సైడ్ ప్యానియర్స్ లూజ్ అయిపోయినాయి. క్వాలిటీ ఎలా ఉంది వీడిది? అంతా ప్లాస్టిక్ అంటారా? ప్లాస్టికే అంటే మంచిగా ఉంది. మళ్ళీ అంటే బ్యాడ్ ఏం లేదు. లూజ్ అయిపోయాయి, ఫిట్టింగ్స్ ఉంటాయి కదా ఇక్కడ, అవి లూజ్ అయిపోయినాయి. మొత్తం లూజ్ అయిపోయి సౌండ్ వస్తుంటే మళ్ళీ చెక్ చేసుకొని టైట్ చేయించుకున్నాను. ఓకే, అది ఇంకేమైంది? ముందు షాక్ అబ్జర్వర్ ఆయిల్ లీక్ అవుతుంది. ఓకే, ఇది 2000 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఇంత గట్టిగా ఇక్కడ ఆయిల్ ఉంది చూడండి. ఓకే, సో దీనిలో నుంచి ఆయిల్ లీక్ అవుతుంది. ఇందాక వచ్చేటప్పుడు మీరు బ్రేక్ వేసినప్పుడు నేను సౌండ్ వచ్చింది. అయితే ఏమైందంటే ఇక్కడ నుంచి ఆయిల్ లీక్ అయ్యి ఈ డిస్క్ పైన పడుతుంది. ఓకే, ఈ సైడ్ హ్యాండ్ చేస్తాం కదా ఇలా. ఓకే, ఇక్కడ ఆయిల్ లీక్ అయ్యి ఇక్కడ డిస్క్ పైన వాడి ఆ సౌండ్ జనరేట్ అవుతుంది. ఓకే, ఆ బ్రేక్ కూడా కంట్రోల్ కావట్లేదు ఆయిల్ ఉండడం వల్ల. ఓకే, సో ఇలా కొన్ని చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఆ డిస్ప్లే కూడా స్క్రీన్ కనెక్టింగ్ అంటాడు కానీ ఫోన్ నుంచి అది వరస్ట్ ఉంది. కనెక్టింగ్ బాగాలేదు, కనెక్ట్ అవ్వడం కష్టం, అయినా కూడా చాలా సతాయిస్తుంది అది. ఓకే, దాంతో యూజ్ ఏం పెద్ద లేదు. ఆ డిస్ప్లేనే వేస్ట్ అనుకోండి అసలు. ఇక అదొక మైనస్ పాయింట్. అది దాని అమౌంట్ మైనస్ చేసి ఇవ్వకుండా ఇచ్చిన బెస్ట్ ఉండే. 20,000 తక్కువ చేసి ఇవ్వకుండా మామూలు మీట్ ఇచ్చినా బాగుంటుండే. అది వేస్ట్ అండి. అసలు యూజ్ కనెక్ట్ అవ్వడానికి కూడా చాలా సతాయిస్తుందండి. చాలా సతాయించినాక కూడా అసలు పర్ఫెక్షన్ లేదు అది. దాన్ని కనెక్ట్ చేయడం కంటే ఊకోవడం బెటర్ అనిపిస్తుంది. ఓకే, అది డిస్ప్లే మాత్రం వేస్ట్ అండి. ఓకే, లుక్స్ పరంగా మాత్రం ఈ పైన విండ్షీల్డ్, ఈ పెద్ద పెద్ద హెడ్ ల్యాంప్లు, ఈ విండ్షీల్డ్ లుక్ పరంగా బాగుంది, కానీ లైఫ్ అయితే ఎక్కువ ఏముండదు అనిపిస్తుంది. ఇది ఓకే, టెంపరీ లాగానే అనిపిస్తుంది. ఓకే, ఒక 1 year ఉంటే నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది ఇది. ఓకే, రోడ్డు పైన వెళ్ళేటప్పుడు మీకు పక్క వాళ్ళ నుండి అటెన్షన్ చాలా వస్తుంది. మినిమం నాకు ఒక్కసారి మార్నింగ్ రోడ్ ఎక్కినా అంటే ఇంటికి వెళ్ళేసరికి 5 to 10 మెంబర్స్ ఈజీగా కంపల్సరీ ఒక 2 మెంబర్స్ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. మిగతా వాళ్ళు అయితే చూసుకుంటేది వాళ్ళు ఆలోచించుకుంటుంటారు, వాళ్ళే డిస్కస్ చేసుకుంటారు ఎంత ముందు వాళ్ళ. ఓకే, ఆ స్పీకర్స్ ఇచ్చారు మీరు ఇందాక సౌండ్ పెట్టుకొని వచ్చాను, అది ఆన్ చేసుకుని వెళ్తారా లేదంటే? 90% ఆన్ చేయను, 10% ఆన్ చేస్తాను. ఏమైనా యూజ్ ఉందంటారా? మ్యూజిక్ వస్తుంది దాంట్లో, అది మనకు మనం వెళ్ళేటప్పుడు సింక్ అయితే కావట్లేదు అది. ఓకే, మనం వెళ్ళే స్పీడ్కు ఆ సౌండ్కి సింక్ కావట్లేదు. ఓకే, మనం ఎప్పుడైనా స్లోగా ఉండి కొంచెం హై ఎక్కేటప్పుడు ఆ సౌండ్ ఏమో హెవీగా వస్తుంది, వెహికల్ ఏమో మామూలుగా అవుతుంది. మనం ఏమనిపిస్తుంది అంటే అదేదో హెవీ రేసింగ్ తీసుకుంటున్నామో ఆ ఫీలింగ్ వస్తుంది. ఓకే, అది కొంచెం సింక్ కావట్లేదు రెండింటికి సౌండ్కు, అందుకే మ్యాక్సిమం వాడను. కానీ కొంచెం స్లో సైలెంట్గా ఉన్న కాడ కొద్దిగా వేసుకెళ్తాను. యూజ్ ఉందా అంటారా అసలు వాటిది? వాడతారా కండిషన్స్ లో ఎవరైనా? లేదు, కష్టం. ఓకే, అఫీషియల్ గా వాడాలి, కొంచెం అఫీషియల్ గా ఉండాలనుకుంటేనే వాడుతున్నాను. ఓకే, అండ్ ఇంకా దీంట్లో మీకు నచ్చిన ఒక 5 పాయింట్స్, నచ్చని ఒక 5 పాయింట్స్ చెప్పండి. నచ్చిన పాయింట్ ఫస్ట్ మైలేజ్, నెక్స్ట్ క్రూజర్ లుక్ కొంచెం సెకండ్ పాయింట్. ఓకే, వెనకాల బ్యాక్ రెస్ట్ బాగుంది, అది బాగుంది. కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అయినా నాకు రెగ్యులర్ గా ఒక అసిస్టెంట్ వస్తాడు బ్యాక్ సైడ్. అసిస్టెంట్ ఏంటంటే ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది అవుతాడు. అయినా నేను ఒకసారి టీపీ అని అడిగాను, లేదు ఉండని అని, మంచి కంఫర్ట్ ఉంది అలా అంటే ఇబ్బంది ఉంది కానీ కంఫర్ట్ బాగుంది. అదొకటి. ఈ పానీయస్ కూడా నా వైజ్ యూజ్ అవుతున్నాయి. అటు సైడ్ చార్జర్ మెయింటైన్ చేస్తాను, ఇటు సైడ్ టూర్ కిట్ అవి కొన్ని ఉంటాయి నాకు, అవి మెయింటైన్ చేస్తాను. నాకు ఈ పానీయస్ కూడా యూజ్ అవుతున్నాయి పర్ఫెక్ట్ గా, రెండు యూజ్ అవుతున్నాయి దానికి. ఈ పెట్రోల్ ట్యాంక్ నెగిటివ్ అంటే ఈ పెట్రోల్ ట్యాంక్ అది షో ఇచ్చాడు, కానీ దాన్ని ఏదో యూజ్ చేస్తాడు, చార్జర్ లాగా పెట్టుకోండి కొద్దిగా స్టోరేజ్ చేస్తే బాగుంటుండే.
ఇంకోటి షాక్ అబ్జర్వర్స్ కూడా బాగాలేవండి. మామూలుగా ఇప్పుడు మనం బయట చూస్తే పెట్రోల్ వెహికల్ చూస్తే 100-120 cc ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా సిలిండర్ ఉన్న షాక్ అబ్జర్వర్ అవి వాడతారు. ఇప్పుడు ఇంత పెద్ద క్రూజర్ బైక్ తీసుకోవడానికి ఇంత పెద్ద 2.2 పెట్టి ఆ సింపుల్ షాక్ అబ్జర్వర్స్ బాగాలేవు. మామూలుగా సిలిండర్ టైప్ ఉంది, సస్పెన్షన్స్ బాగుంటుండే. సో మొత్తంగా ఫ్రంట్ సస్పెన్షన్, రేర్ సస్పెన్షన్ అయితే బాగా ఫ్రంట్ ఏమో అది సౌండ్ వస్తుంది, కొద్దిగా ఎత్తేసినప్పుడు సౌండ్ వస్తుంది, లోపల నుంచి సౌండ్ వస్తుంది, కటక్ మన సౌండ్ వస్తుంది కొద్దిగా. ప్లస్ ఆయిల్ లీక్ అయింది. ఇప్పుడు నాకు రీసెంట్గా వచ్చింది, షోరూమ్ అయితే తీసుకురాన్నా నేను చేయిస్తా అని చెప్తున్నా. సర్వీస్ రెస్పాన్స్ అక్కడ దాకా వెళ్ళాలి మీరు. రెస్పాన్స్ బాగుంది. ఇప్పుడు నెంబర్ ప్లేట్ వస్తుంది, నెంబర్ ప్లేట్ వచ్చినప్పుడు ఇక 2 ఒకసారి చేపిద్దామని ఆపాను. ఓకే. సో మొత్తంగా అవుట్ ఆఫ్ 10 ఎన్ని స్టార్స్ ఇస్తారు ఈ బండికి మీరు? 8 వరకు ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు రికమెండ్ చేస్తారా ఎవరికైనా 2.2 లక్షలు పెట్టి తీసుకోవాలని అడిగితే తీసుకోండి అని చెప్తారా? నాకు కొంచెం ఈ 2-3 పాయింట్లతో చేయబుద్ధి కావట్లేదు, కానీ మిగతా మనం వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకు తీసుకున్న ఫీలింగ్ అయితే ఏం రావట్లేదు మళ్ళీ. ఓకే. అండ్ నేను రికమెండ్ చేయొచ్చు. ఓకే. ఇంకోటి గమనించాను, మనం రోడ్ పైన వెళ్ళేటప్పుడు ఏమైనా టర్న్ తీసుకునేటప్పుడు యూటర్న్ రేడియేషన్ ఎక్కువ ఉంది, ఎందుకంటే క్రూజర్ బైక్ కదా. ఇంత ముందు ఒకసారి అవెంజర్ వాడినాను, అవెంజర్ తో పోసుకుంటే ఈక్వల్ ఉన్నట్టే అనిపించింది. ఓకే. కొంచెం మామూలు రెగ్యులర్ బైక్ దీనికి చాలా డిఫరెంట్. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా స్కూటర్స్ వాడి ప్యాషన్ లాంటి బండ్లు వాడి దీన్ని వాడితే మాత్రం కొంచెం చాలా టైం తీసుకుంటుంది. టైం కష్టం అండి, సెట్ కావడం కష్టం, టర్నింగ్ రేడియేషన్ తక్కువ ఉంటుంది. అవునవును. సో చిన్న చిన్న పాయింట్స్ మినహాయిస్తే బండి అయితే బాగుంది. ఇవి కూడా రెక్టిఫై చేసుకుంటే ఈ బండిని మీరు వేరే వాళ్ళకు కూడా రికమెండ్ చేయవచ్చు అండి. చేయవచ్చు. ఇవి మెయిన్ నాకు ఇవి నచ్చలేదు. ఇవి వేరే వాళ్ళు తీసుకుంటే కూడా ఇవి ప్రాబ్లం లేదు అనుకుంటే నేను తీసుకున్నప్పుడు చూశాను సార్. మన తెలుగులో తక్కువ వచ్చినాయి రివ్యూస్, నేను తమిళ్లో కూడా చూశాను. అక్కడికి తమిళ్లో వాడాలంటే కొంచెం సస్పెన్షన్ గురించి చెప్పారు, మా తెలుగులో కూడా ఒక దాంట్లో విజయవాడ అనుకుంటే చెప్పారు అక్కడ. అప్పుడు అయినా సరే అని తీసుకున్నాను. సరే ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటా, అవసరం అనుకుంటే ఒక 5,000 పెట్టి రిప్లేస్ చేసుకుంటా అన్న కాన్సెప్ట్ తో తీసుకున్నాను షాక్ అబ్జర్వర్. ఓకే. సో వీటన్నిటికి కన్విన్స్ అవుతే మాత్రమే బండి కన్విన్స్ అవుతే తీసుకోవచ్చు అండి. మనకు రైడింగ్ పర్పస్ కానీ ఇవన్నీ బాగుంది, పికప్ బాగుంది. థ్యాంక్ యూ నరసింహ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇదన్నమాట కొమకి రేంజర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క కస్టమర్ రివ్యూ అయితే. సో చిన్న చిన్న ఫిట్ అండ్ క్వాలిటీ ఇష్యూస్ అయితే బండిలో ఉన్నాయి. సో వీటిని కనుక కొమకి రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా మంచి సేల్స్ ఫిగర్ని వాళ్ళైతే నమోదు చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా కొమకి ఈ రేంజర్ ఎలక్ట్రిక్ బైక్ వాడుతుంటే మీ కస్టమర్ రివ్యూ అంటే కింద కామెంట్ చేసేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.